అగ్ని యమదగ్ని భగవాన్ ఆ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సింహం ఈ సింహం నుండి మూడో అంక వెలువడిన పుట్టాది అగ్ని మిగిలేది ఆ భస్మాన్ని బంధించి గ్లాసులో పోసి మంచి నీళ్ళలో తాగగలరా ఈ భగవాన్? అంతటి మనుగోడివా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ హత్యలు జరగాలన్నా, బ్యాంకు దోపిడీలు జరగాలన్నా, మత కలహాలు మారణహోమాలు సృష్టించే ఈ భగవాన్ గొప్పతనాన్ని ప్రశ్నిస్తున్నావా? గతంలో నువ్వు ఎన్ని మత కలహాలు సృష్టించినా, మారణ హోమాలు జరిపినా, ఇకపై నీ పక్కల బల్లమై నీ తలరాతను మార్చే అపర బ్రహ్మను రాలేరా? ఇలాంటి అపర బ్రహ్మలను నేను బొమ్మలుగా చేసి మా ఇంటి గుమ్మం ముందు ఆడించగలను రా. నీలాంటి ఆటగాళ్ళ భర్తం పట్టడానికి వచ్చిన వేటగాన్ని, నీలాంటి వేటగాళ్ళని కాటు వేసే సర్పాన్ని రా భగవాన్. ఆ కోల సర్పం కోరలు పీకి విషాన్ని గక్కించి ఆడించగల నాగస్వరం నా దగ్గర ఉందమ్మా. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నా నీ పేరు ఏమిటో? ఏ భగవాన్, నా పేరు చెబితే నీ గుండె ఆగిపోతుంది. ఎన్నో గుండెలో చీల్చిన గుండె రాయిదే, నన్ను ఏమీ చేయలేదు చెప్పు. ఆనాడు నువ్వు జరిపిన మారణ హోమంలో బలైపోయిన ఇన్స్పెక్టర్ ఈనాడు నీ భరతం పట్టడానికి వచ్చిన బందిపోటు రుద్రమరాయిని. ఆనాడు రౌడీగా ఉన్నప్పుడే నన్నేం చేయలేకపోయావు. ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిని కాబోతున్నాను. ఈ సమయంలో నువ్వు నన్ను ఏమీ చేయలే. అరే భగవాన్, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రివైనా నిన్ను చంపగలను. నా ప్రాణాలు తీయడానికి ముందు ఈ పద్మవ్యూహం నుండి నువ్వు బయటపడితేనే కదా. ఏ భగవాన్, ఆనాడు అభిమన్యుడు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమో కానీ ఈనాడు ఈ రుద్రమరాయుడు పద్మవ్యూహాన్ని ఛేదించడమే కాదు, మీ శవాలపై శివతాండవం ఆడగలడు. చూడు రుద్రమరాయుడు, ఈ రాజ్యం రౌడీలది, పెట్టుబడిదారులది, మాలాంటి దుర్మార్గులది ఈ రాష్ట్రం. కనుక అలాంటి వారిని ఎవరు ఏమి చెయ్యలేరు. భగవాన్, ఎందరో మహానుభావులు సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని మీలాంటి దుర్మార్గులు మీ అవసరాలు
స్వార్థాల కోసం, మీ అవసరాల కోసం నాశనం చేస్తున్నారు. మిమ్మల్ని 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 హతమార్చే సమయం అతి త్వరలోనే ఉందని మర్చిపోకు భగవాన్. ఇంతకే నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆనాడు నువ్వు చేసిన అక్రమానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చానమ్మా. నిన్ను రక్త స్థావరంలో ముంచి ఆ రక్తంతో నా ఆజ్ఞను నెరవేర్చుకుంటాను. చూడు రుద్రమనాయుడు, నేను తలుచుకుంటే ఆ పరిస్థితి పడుతుంది, జాగ్రత్త. అరే భగవాన్, ఈ క్షణం నుండి నీ వెంటబడి వేధించే నిన్ను చిత్రహింస చేసి నీ శిరస్సును ఖండించే నీ తలను గంగలో, నీ శరీరాన్ని నాగినట్లు కలుపుతాను. నీ రక్తాన్ని ఈ పలనాటి గడ్డకు సమర్పిస్తాను. వస్తా. అరే ఓ రుద్రమరాయుడు, నువ్వు నా కథ నిజ స్వరూపాన్ని నువ్వు చూడలేదు. నేను విశ్వరూపం ధరిస్తే ఈ రాష్ట్రమే భగ్గుమంటుంది.